ఇటీవల ఏపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 తుది ఫలితాల్లో అకౌంట్స్ అండ్ ట్రెజరీ ఆఫీసర్ గా ఎంపికైనటువంటి విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి. నాది వచ్చి అనంతపూర్ జిల్లా చెన్నగొదపల్లి గ్రామం అండి. మా ఫాదర్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్గా వర్క్ చేస్తారు. ఇంకా మా మదర్ హౌస్ వైఫ్. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఏ విధంగా? నా ఇంజనీరింగ్ వచ్చేసి తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత సివిల్స్ అని ఢిల్లీకి అని వెళ్ళాను. ఢిల్లీలో 3 years ప్రిపేర్ అయ్యాను. లైక్ 2 times మెయిన్స్ రాశాను. కాకపోతే ఇంకా మళ్ళీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో మళ్ళీ ఆ గోల్ అలాగే ఉండిపోయేసి మళ్ళీ కంప్లీట్లీ వదిలేసి దాని గ్రూప్స్కి వచ్చాను. సో ఇప్పుడు గ్రూప్ 2లో క్లియర్ చేశాను. సార్ ఈ బ్యూరోక్రాట్ సైడ్ రావడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇట్స్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక గ్రామం నుంచి వచ్చాను కాబట్టి నేను ఒక మార్కెట్ లైక్ నాకు అంటే బ్యూరోక్రాట్ అంటే ఒకరిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యింది కాదు, ఇది నాకే సెల్ఫ్ రియలైజేషన్ అయ్యింది. లైక్ నాకు ఒక రియల్ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను మారాల్సి వచ్చింది. లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ద సపోర్ట్ విత్ అంటే ఒక పబ్లిక్ సపోర్ట్ నుంచి వెళ్దామనేసి గవర్నమెంట్ సర్వీసెస్ చూస్ చేసుకున్నాను. ఆ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక మార్కెట్లో ఇద్దరు లైక్ ఓల్డ్ పీపుల్, లైక్ స్టిల్ 70 years old, దే డోంట్ హ్యావ్ ఎనీ, ఎవరు కూడా పిల్లలు లేరు. సో ఐ ఫెల్ లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్, అక్కడ స్టార్ట్ అయింది. ఐ వాంట్ డూ సంథింగ్, బట్ యాజ్ ఆఫ్ మా సిచ్యువేషన్ అలాగే లేకపోవడం వల్ల త్రూ బై పబ్లిక్, త్రూ బై గవర్నమెంట్ ఐ వాంట్ డూ సంథింగ్ అనిపించింది. సో ఐ ప్రిఫర్ టు డూ, సో ఏది బాగుంటుంది అనిపిస్తే దానికి సివిల్స్ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ కమింగ్ హియర్.